సో మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడే ట్రైన్ అయ్యారు. ఓకే, అది ఎన్ని ఇయర్స్ మొత్తం అంటే మార్షల్ ఆర్ట్స్లో ఎక్కడి దాకా వెళ్ళారు మీరు? దెన్ బ్లాక్ బెల్ట్ చేశాను దాంట్లో. జనరల్గా మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఈ నేషనల్ టోర్నమెంట్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అట్లాంటి ఆపర్చునిటీస్ మీరు ఏమి ట్రై చేయలేదా? అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే మేడం, నాకు కొంచెం చిన్నప్పుడు కొంచెం కోపం ఎక్కువ ఉండేది. సో మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకుంటాడు అని చెప్పేసి తీసుకెళ్ళి దాంట్లో వేశారు నన్ను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వైపు. లక్కీలీ ఏంటంటే దాంట్లో వెళ్ళిన తర్వాత బిగినింగ్లో అది ఉంటుంది, నేర్చుకుంటున్నాం కదా ఇంకో 10 మందిని కొడదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బిగినింగ్లో ఉంటుంది. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందనంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అది ఇన్నర్ పీస్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నా గురించి తెలిసినవాడు నాతో పెట్టుకోడు జనరల్గా. సో తెలియనివాడు ఎవరైనా వచ్చి నన్ను ఒక మాట అంటే నా స్ట్రెంగ్త్ నాకు తెలిసినప్పుడు అనవసరంగా వాడు నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయి ఉన్నాను, ఈజ్ ఎ నార్మల్ గాయ్, వాడిని నేను కొట్టి నా అంటే మా అంటారు పిచ్చుకో మీద బ్రహ్మాస్త్రం అని అన్నది స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అది ట్రైనర్స్ చెప్తుంటారు నిజంగా అది ఫైట్ అనుకుంటాం కానీ ఒక పీస్ని కూడా తీసుకొస్తుంది. సో ఇన్ దట్ వే అది చాలా ఒక కంట్రోల్ని నాలో ఒక ఇన్నర్ పీస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది అది. సో అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. సో ఆ కోపం తగ్గి ఇటువైపు దాన్ని ఒక హాబీ లాగా అది అలవాటైంది. లేటర్ ఆన్ నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అందరూ జాబ్స్ ఇవి బిజీ హడావిడిలో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ నో, ఏదైనా చేద్దాం కానీ మనసుకు నచ్చిన పనే చేయాలని ఒక స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్ ఉండే నాకు.